సుప్రీం లీడర్గా ముజ్తబా ఖమైనీ బాధ్యతలు చేపట్టి 4 రోజులు గడిచింది. అయితే ఇప్పటి వరకు ఆయన ప్రజల ముందుకు రాలేదు. కనీసం ఒక ఫోటో కూడా విడుదల కాలేదు. దీంతో ముజ్తబాకు ఏమైందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఆయన అధికారం చేపట్టినట్లు ప్రకటన వెలువడినా ఇప్పటి వరకు కనీసం ఒక్క వీడియో సందేశం కానీ లిఖితపూర్వక ప్రకటన కానీ రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ముజ్తబా తీవ్రంగా గాయపడడమే అందుకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇరాన్ మీడియా ప్రస్తుతం ముజ్తబాకు సంబంధించిన పాత వీడియోలు, ఆర్కైవ్ ఫుటేజీని మాత్రమే వాడుతోంది. ఆయన ఆరోగ్యంపై క్లారిటీ లేకపోవడంతో ఇరాన్ ప్రజల్లో కూడా ఆందోళన పెరుగుతోంది. ముజ్తబా కనిపించకపోయినా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆయనకు విధేయత ప్రకటిస్తున్నాయి. నాయకుడు అజ్ఞాతంలో ఉన్న యుద్ధం మాత్రం కొనసాగిస్తున్నారు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై క్షిపణులతో విరుచుకు పడుతూనే ఉన్నారు. ముజ్తబా ఎక్కడా కనిపించకపోవడంపై ట్రంప్ ప్రభుత్వం నిఘా పెట్టింది. డ్రోన్లతో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ కదలికలను ట్రాక్ చేస్తోంది. صواريخ نوعية